మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ముందుగా ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ ఉగాది సూపర్ గా జరగాలి, అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాజల్ ఇంకా చైతు. ఏమైంది, చైతునే మాట్లాడుతున్నాడు, కాజల్ ఎందుకు మాట్లాడలేదంటే పద్ధతిగా రెడీ వచ్చింది కదా, అందుకు మాటలు రావట్లేదు కాజల్. అంటే భారతీయ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లలు ఎక్కువగా మాట్లాడకూడదు, గట్టిగా నవ్వకూడదు అంటారంట కదండి. అందుకేనండి ఇవాళ నేను ఎక్కువగా మాట్లాడకూడదు, గట్టిగా నవ్వకూడదు అని దండం పెట్టుకుంటాను. మీ అందరికి ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికి, మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికి కాజల్ తరపున అలాగే చైతు తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయినా మన సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల మాట్లాడకూడదు, కాజల్ మాట్లాడచ్చని చెప్పేసి నాకు అనిపిస్తుందండి. అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? ఒరిజినాలిటీ ఇది బాగుంటది కాజల్, అది కాజల్ కాదు, ఇది కాజల్. సో ఒరిజినాలిటీ బయటపడింది కాబట్టి చాలా బాగుంటది. అండ్ ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరి కోసం, మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరి కోసం మేము చాలా కష్టపడి పొద్దు నుంచి వెయిట్ చేసి ఎప్పుడెప్పుడు మనం తిందాం. మేము కష్టపడి కాదు, యాక్చువల్ గా మా విజయ్ కష్టపడి, మా ప్రొడక్షన్ మేనేజర్ బాగా కష్టపడి చేయించారనమాట. మా ఈటీవీ ప్లస్ లో మస్త్ టైం పాస్ టీమ్ అంతా కష్టపడి చేయించారు. కాజల్ ఇంకా చైతు జస్ట్ రెడీ వచ్చారు అంతే. అదేలేండి, అంటే మన షోలో యాంకరింగ్ అంటే ఇలా చేయాలని చెప్పేసి అన్ని మా డైరెక్టర్ అయితే చేసినాము. సరే, ముందుగా అయితే మీ అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, హ్యాపీ ఉగాది. సో మనం అంతా ఇప్పుడు పచ్చడి తిన్నప్పుడు మనకి ఏ టేస్ట్ అయితే మనకి తగులుతుందో ఆ సంవత్సరం అంతా కూడా అదే ఉంటుంది. అందులో బనానా లేనే లేదు, దీనిలో మామిడికాయ ముక్కలు ఉన్నాయి. మామిడికాయ ముక్కలు రెడీ. ఇప్పుడు నాకు 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 పులుపు వచ్చిందా? ఇప్పుడు నాకే టేస్ట్ వస్తుందో చూద్దాం. పులుపు వచ్చింది అంటే ఈ సంవత్సరం అంతా నాకు పొలపొలగా ఉంటది అనమాట. అంటే అటు హ్యాపీనెస్, ఇటు అవి సుఖ సంతోషాలు, కష్టాలు అన్ని కలిపి ఉంటాయి అనుకుంటా నాకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికి కూడా హ్యాపీ హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి. మరి కాజల్ చూడకుండా జస్ట్ అట్లా తీసుకుని వేసుకుంటుంది. మరి తీయంగానే మామిడికాయ ముక్క వచ్చింది, అందులో చింతపండు కూడా వచ్చింది. తినే వచ్చింది చెప్తున్నా. వావ్, నాకు తీపి వచ్చింది. తీపి, పులుపు, కారం, వగరు, చేదు అన్ని చెప్పు. ఉప్పు. ఓకే, ఆ మూడు వచ్చినాయా? ఈ మూడే వచ్చాయి. కొంచెం వగరు కూడా వచ్చింది. ఇంకా మిగిలింది పులుపు. పులుపు కూడా వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ వచ్చాయి. కారం ఎక్కువ వేయలేదు అనుకుంటా, కారం టేస్ట్ రాలేదు అసలు. మరి 6 రుచుల్లో నాకు ఆల్రెడీ 4-5 రుచులు వచ్చేసాయి. సో నా లైఫ్ లో ఈ ఇయర్ అంతా కూడా అట్లా 4-5 రుచుల సమ్మేళనం ఉంటుందన్నమాట. హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం సాడ్నెస్, కొంచెం వగరు, కొంచెం ఉప్పు, ఇవన్నీ కలిపితేనే ఆ తీపి స్వాదుని మనం బాగా ఆస్వాదించగలుగుతాం అనమాట. సో లైఫ్ అన్నాక ఈ రుచులన్నీ ఉండాలి, అండ్ లైఫ్ అన్నాక ఇట్లాంటి మూమెంట్స్ అన్ని కూడా కలిస్తేనే హ్యాపీనెస్. మరొకసారి మా ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మీ వ్యాఖ్యాతలు చైతు ఇంకా కాజల్. ఏంటి ఎంతలు వ్యాఖ్యాతలు? యాంకర్లు. ఏమైంది చైతు అంత తెలుగు? ఇది మన తెలుగు నూతన సంవత్సరం కదా, తెలుగు నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మన మస్త్ టైం పాస్ లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. వాళ్ళకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళని ఉగాది గురించి ఒక 30 సెకండ్ల పాటు తెలుగులో మాట్లాడమని టాస్క్ ఇద్దాం. అండ్ సో అని ఇంగ్లీష్ పదాలు లేకుండా, అంటే ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా తెలుగులో మాట్లాడి మన ఉగాది సెలబ్రేషన్స్ ని ఇంకా ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుందాం డిసైడ్. ఉగాది సెలబ్రేషన్స్ అన్నో సెలబ్రేట్ అన్నో ఈ రెండు ఆంగ్ల పదాలు నువ్వు ఉపయోగించావు చైతు. సో తెలుగులో సో అనేసాను నేను. అదే ఇట్లాంటివి రాకుండా మేనేజ్ చేయాలన్నమాట. తెలుగులో కంటిన్యూస్ గా అనర్గళంగా ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళకి మస్త్ టైం పాస్ తరపు నుంచి చప్పట్లు కొట్టబడతాయి అన్నమాట. సో మేము చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము, అలాగే మన షోలో మాట్లాడడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి మనం ఈ ప్రయోగంతో మనం ఈ ప్రయోగం ఏంటి, టెలిఫోన్ అంటున్నావు? పరికరం, యంత్రం కూడా అనొచ్చు. యంత్రం, పరికరం. సో ఈ ఫోన్ ని యాక్చువల్ గా ఏంటో అంటారు చేతు, దూరవాణి అంటారు చేతు. సో దూరవాణి ఉపయోగించి మన ప్రేక్షకులకి మనం ఇవాళ సంభాషించబోతున్నాం. ప్రేక్షకులు ఎంతో మంది మాతో సంభాషించడం కోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో నుంచి మనం ఇప్పుడు సంభాషించడానికి ముందుగా మొదటిగా మనం కాల్ చేయబోతుంది ఎవరికి అంటే యామిని పాడవే హాయిగా. ఆమెని యాక్చువల్ గా నేను యామిని చేస్తా. లెట్స్ కాల్ యామిని. హలో. నమస్తే యామిని. హాయ్ కాజల్. మీకు కాజల్ ఇంకా చైతు తరపున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు యామిని?
నేను సూపర్. మీరు? చాలా 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 బాగున్నాం. బాగున్నాం. ఏం చేస్తుంటావు యామిని? నేను డిప్లొమా ఇన్ కార్డియాలజీ. ఓకే. వావ్. చేతన్ నేను చాలా పెద్ద ఫ్యాన్ తెలుసా. థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని. నేను కార్డియాలజీ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ యామిని. కాదు కార్డియాలజిస్ట్ అన్నావు నువ్వు. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే హార్ట్ డాక్టర్ వా ఫ్యూచర్ లో? అంతేగా మరి. అంతే మరి. డిప్లొమా కార్డియాలజీ చదువుతున్నారంటే ఆబ్వియస్లీ హార్ట్ కి సంబంధించి అవుతారు ఫ్యూచర్ లో. కిడ్నీ కవర్ కదా. యామిని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? లింగంపల్లి. ఉగాది సందర్భంగా కాజల్ ఇంకా చైతు ఇప్పుడు ఏం చేయబోతున్నారు తెలుసా? చెప్పండి. నీకు ఉగాది పచ్చడి పెట్టబోతున్నాం. ఆనమ్మా ఆను. ఆ ఫస్ట్ మీరు తినండి, తర్వాత నాకు పెట్టండి. మేము already ఆను. తినేసినాం. ఆను. ఆను ఆ ఆ, బాగుంది కదా. చాలా బాగుంది. ఏమొచ్చింది? షడ్రుచుల్లో నీకు ఏ రుచి తగిలింది నీకు? పులుపు పులుపు ఫస్ట్ పులుపు తీయడం తగ్గింది. అయితే ఈ సంవత్సరంతో సంతోషంగా మా మస్తు టైం పాస్ చూసుకుంటూ ఇంకా సంతోషాన్ని పెంచుకుంటూ ఉండబోతుంది సంవత్సరం అంతా కూడా. ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకో టాస్క్ పెట్టాము ఇలా మన ఉగాది సెలబ్రేషన్స్ మస్తు టైం పాస్ లో 30 seconds పాటు నువ్వు నీ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుగులో మాత్రమే మాట్లాడి చెప్పాలి. ఓకే? సోలు బట్టలు 30 seconds తెలుగులోనా? exactly. మధ్యలో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా యూజ్ చేయకూడదు నువ్వు. ఓకేనా? కష్టమే. కష్టమే కానీ Right. ట్రై చేయి. ఓకేనా? ఓకే కమ్ ఆన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొదటిగా నేను లేచి స్నానం చేసి ఉగాది పచ్చడి తిని ఆ తర్వాత గుడికి వెళ్తాను. గుడి నుంచి వచ్చాక నాన్నకి అమ్మకి చాలా దండం పెట్టి కొత్త బట్టలు వేసుకుంటాను. ఆ తర్వాత స్నేహితులతో ఆటపాటలతో ఆ రోజంతా గడుపుతాను. ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి వచ్చేసింది టీవీ వచ్చేసింది. టీవీని ఏమంటారు తెలుగులో? అది తెలుగుగా టీవీ అన్నాను. దూరదర్శిని అంటారు యామిని. ఓకే. సో ఇవాళ కాజల్ ఇంకా చైతు నీకు ఒక మంచి వర్డ్ ఏమంటారు పదాన్ని తెలియజేశారు తెలుగులో. అవును. మీ ప్రయత్నానికి మా జోహార్లు, మా చప్పట్లు. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు యామిని గారు. థ్యాంక్ యూ చైతు. మై ప్లెజర్. బై బై. టేక్ కేర్. బై బై. బై బై. రైట్ నో కాజల్, ఈ ఉగాది సెలబ్రేషన్ సందర్భంగా నేను నీకు ఒక టాపిక్ ఇస్తాను. Okay. దాని మీద ఒక 30 seconds నువ్వు తెలుగులో మాట్లాడాలి. Okay. ట్రై చేద్దాం. ఓకే? Try నువ్వు బాగా మాట్లాడతావు, నేను బాగా మాట్లాడతాం, తెలుసుకుందాం. ఓకే? Okay, తెలుసుకుందామా? చూసుకుందాం చైతు. నీ ప్రతాపము నా ప్రతాపము తెలుసుకుందాం. చీ ఏంట్రా? తోడా అబ్బాయిలకే ఉంటుందా? అమ్మాయిలు కూడా కొట్టి సవాల్ చేయొచ్చు. అయితే నేను కూడా కొడుతున్నాను. వద్దు. మంచిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మరి కూర్చున్నాను ఇక్కడ. ఇవాళ ఉగాది సెలబ్రేషన్స్ మస్తు టైం పాస్ లో ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఎలా అంటే అనర్గళంగా కాజల్ ఇంకా చైతు తెలుగులో సంభాషించడానికి, మీ చేత కూడా అలాగే తెలుగులోనే సంభాషించడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మో నోరెత్తలే. అట్లా మనకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగులో ఇన్కార్పొరేట్ చేసి మాట్లాడడం. అసలు కంటిన్యూస్ గా తెలుగులో మాట్లాడాలంటే ఇట్స్ లైక్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అన్నమాట. అది నీకు కాజల్, కానీ మన షోలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి చాలా ఈజీ. ఇందాక యామిని ఎంత చక్కగా మాట్లాడింది, నేను ఎంత చక్కగా సంభాషిస్తున్నాను. చాలా బాగా సంభాషిస్తున్నాను. నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇందాక ఆల్రెడీ బెట్టింగ్ వేసుకున్నాం కదా, తొడలు కొట్టుకొని బెట్టింగ్ వేసాము. బెట్టింగ్ లేకనే నేనే గెలిచినట్టు. ఓకే చేద్దాం, తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు రంజిత్ కి కాల్ చేద్దాం. లెట్స్ కాల్ రంజిత్. హీస్ ఫ్రమ్ చెన్నై. సో చెన్నైలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది కనుక్కుందాం. హలో. హాయ్ రంజిత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా ఉగాది శుభాకాంక్షలు మా ఇద్దరు తరపు నుంచి, అలాగే మస్త్ టైం పాస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మరి రంజిత్, మీరు చెన్నైలో ఉంటారు కదా, తమిళ్ న్యూ ఇయర్ ఉగాది న్యూ ఇయర్ డిఫరెంట్ కదా? సో అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఉగాదివి? సేమా? కానీ డేస్ డిఫరెన్స్. ఇప్పుడు చాలా మంది బేసిక్ గా తెలుగు వారు ఉన్నారు. వాళ్ళతో చేసి మేము కుటుంబ సభ్యులుగా అలాగే మేము జరుపుతాం.
ఓకే Okay. సో ఉగాది పచ్చడి తిన్నప్పుడల్లా మీకు ఏ రుచి ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్? మాకు పుల్లగా ఉంటుంది మేడం, బాగుంటుంది మేడం. పులుపు. జీవితంలో పులుపు తీపి వగరు అన్ని కలిస్తేనే పులుపు, జీవితం బాగుంటుంది. తీపి అన్ని చేదు గీదు అన్ని కలిసి ఇది కూడానా? డిఫరెంట్ గా ఉంటుంది. మన ఆంధ్రాలో తెలంగాణలో ఉగాది అంటాము, చెన్నైలో ఏమంటారు సార్ ఉగాది సెలబ్రేషన్స్ ని? ఉగాది అనిపిస్తారు సార్. కాదు చెన్నై న్యూ ఇయర్ ని ఏమంటారు అక్కడ? తమిళనాడు న్యూ చెన్నై ఇయర్. న్యూ ఇయర్. తమిళనాడు తమిళనాడు తమిళ ఉగాది అని చెప్తారు, తమిళ ఉగాది అని చెప్తారు. కాదు ఉగాదికి ఏదో పేరుందబ్బా, వేరే పేరు. తమిళ వర్షపరుపు అంటారు మేడం. పుత్తాండు పెరుపునా? వర్ష పెరుపు అంటారు, పుత్తాండ పెరుపు, రెండు వర్ష విధాలుగా. పెరుపు పుత్తాండు పెరుపు. నైస్. వర్షు. అవును అవును మేడం. రైట్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం ఆడుకుంటూ ఉన్నాము ఒక టాస్క్. 30 సెకండ్ల పాటు మీ ఉగాది సెలబ్రేషన్స్ మీరు తెలుగులో చెప్పాలి రంజిత్ గారు. ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉట్టి తెలుగులోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ లో ఏది చెప్పకూడదు. అసలు ఒక్క పదం కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఉగాది మన తెలుగు నూతన సంవత్సరం కదా, అందుకని చెప్పేసి ఖాళీ తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం ఇవాళ. ఓకే ఓకే ఓకే. రెడీయా? రెడీ. ఓకే సార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ సమయం మించిపోతుంది, ఇప్పుడు మొదలైంది. రెడీ? ఉగాది సార్, ఉగాది శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు, మన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మా పక్కింటోళ్ళకి ఉగాది శుభాకాంక్షలు, మా కిందంటే ఆంటీగా ఉగాది శుభాకాంక్షలు, మా ఎదురింటోళ్ళకి ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడు పోతే గంటలు మాట్లాడచ్చు. అందరికీ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలివితేటలు అండి, ఎంత తెలివిగా మీరు ఎలా చక్కగా ఎస్కేప్ అయిపోతున్నారు. అందరికీ మన తెలుగు వారందరికీ మన ఎన్టీఆర్ గారికి అందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు. అర్థమైపోయిందండి, మీరు అస్సలు చిక్కడు దొరకడు టైప్ లో అస్సలు చిక్కకుండా ఉండాలి అని మీరు డిసైడ్ అయిపోయారు. అందుకే ఇది తప్ప ఇంకేం మాట్లాడట్లేదు మీరు. కష్టమా సార్ 30 సెకండ్లు తెలుగులో మాట్లాడటం కష్టమంటారా? మాట్లాడుతున్నారు మరి మాట్లాడండి. అది తెలుగులో మాట్లాడుతున్నారు సార్. ఇంకేం మాట్లాడండి. తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ తెలుగు తీయని ధనం కోసం మనం చేసుకునే ఈ పండుగని మన ఉగాది అని చెప్తాం. ఈ ఉగాది వల్ల మనకు వచ్చి కొత్తదనం అనేది ఏర్పడుతుంది. ఈ కొత్తదనం వల్ల మనం చాలా మందికి వచ్చి చాలా మంచిది చేయొచ్చు, మనకి చాలా మంచిది. మార్నింగ్ ఎక్కడ అన్నాడు? మంచి అన్నాడు, తర్వాత మార్నింగ్ అన్నారు. అవునా? మార్నింగ్ అన్నారు సార్. మార్నింగ్ దగ్గర చైతు బాగా గమనించేశాడు, పట్టేశాడు మిమ్మల్ని. అన్ని ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ తరపున మా తరపున. మీరు చాలా చక్కగా ప్రయత్నించారు తెలుగులోనే సంభాషించడానికి. మీ ప్రయత్నానికి మా జోహార్లు. చెప్పండి మీరు చెప్పండి, మీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అక్కడ? ఇక్కడ మేడం మేము సెలబ్రేషన్ బాగా చేసుకుంటాం మేడం. పచ్చడి చేసుకోవడం కానీ, పూలు కట్టుకోవడం కానీ ఇంట్లో వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు బేసిక్ గా ఎక్కడి నుంచి? ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయిపోయారు, కానీ ఏ ఊరు నుంచి? ఖమ్మం మేడం. ఖమ్మం డిస్ట్రిక్ట్. వెరీ గుడ్. ఖమ్మంలో ఉగాది సెలబ్రేషన్స్ కి చెన్నైలో ఉగాది సెలబ్రేషన్స్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంది మీకు? ఎక్కడ బాగా నచ్చింది? రెండు చోట్ల ఒకేలా ఉంది. కొంచెం ఫ్రెండ్స్ మనం మిస్ అవుతాం అంతే. అయిన వాళ్ళు కొంచెం దగ్గరగా ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అలానే మిస్ అవుతున్నాం. ఇంకా మరో జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి. అలాగనే కొంచెం ఇక్కడ మన స్టేజ్ వచ్చి జాబ్ చేసే స్టేజ్ కాబట్టి మనకి అంతగా తెలియదు. కరెక్ట్. దానివల్ల మనం చేయలేదు. మీ అయిన వాళ్ళందరినీ కలపడానికి ట్రై చేస్తున్నాం మేము. మరి మీ అయిన వాళ్ళందరికీ, ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ ఏమైనా చెప్తారా? అందరికీ హ్యాపీ శుభాకాంక్షలు. హ్యాపీ శుభాకాంక్షలు. సూపర్ అండి, మీరు అసలు తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్పిండ్రు. మా తరపు నుంచి మీ ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ, చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సార్. మరొకసారి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీరు చాలా బాగా కామెంట్ చేస్తారు సార్. పర్ఫార్మెన్స్ బాగుంటది. థ్యాంక్ యూ. నారం బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హ్యాపీ ఉగాది. సూపర్. అది మనకి ఈ హైదరాబాద్ లో ఉండి తెలుగు సంవత్సరాన్ని తెలుగు పీపుల్ తో సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా చెన్నైలో ఉండి చెన్నై సెలబ్రేషన్స్ తెలుసుకుంటూ చెన్నై వాళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదండి మస్తు టైం పాస్ అంటే. ఏమంటావు? అంతే చేతు. మరి ఇందాక ఏదో టాస్క్ టాపిక్ అన్నావు, ఇవ్వరా మరి? ఓకే ఇస్తా. బట్ దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాజల్ కి నేను ఇవ్వబోతున్న టాపిక్ ఏంటి, ఆ టాపిక్ కి కాజల్ 30 సెకండ్ల పాటు
తెలుగులో సంభాషిస్తుందా, ఆంగ్ల పదాలు యూజ్ చేస్తుందా, మరి కాసేపులో తెలుసుకుందాం కాబట్టి. అంట నువ్వు కూడా యూస్ చేసావు. అవును, నాకు ఇప్పుడు టాస్క్ కాదు కదా, ఇది నా ఇష్టం. ఆంగ్ల పదాలు అని ఫుల్ ప్యూర్ తెలుగులో మాట్లాడుతున్నామేమో అని టాస్క్ టైం లో చూసుకో నువ్వు. సరే, ఇవాళ కాజల్ ఇంకా చైతు ఉగాది సెలబ్రేషన్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే తెలుగులోనే మాట్లాడాలి. ఇది తెలుగు న్యూ ఇయర్ కాబట్టి తెలుగులోనే మాట్లాడాలి అని టాపిక్ కూడా ఇస్తున్నాము. ఈ టాపిక్ పైన చర్చించుకుంటూ ఉన్నాము. సో మీరు కూడా తెలుగులోనే మాట్లాడాలి అనుకుంటే తెలుగులో 30 సెకండ్స్ పాటు వచ్చే ఆ టాపిక్ ఏదైతే ఉందో, ఆ మ్యాటర్ ఏదైతే ఉందో, మీరు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ పోస్ట్ అంతా కమెంట్ చేసేసేయండి. అలాగే ఫేస్బుక్ తో పాటు మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి, మీరు కూడా మాతో మాట్లాడాలి, టైం పాస్ చేయాలి అంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ మీ డీటెయిల్స్ పంపించండి. మేము మీకు కాల్ చేస్తాం, మీతో కూడా సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటాం, మస్త్ టైం పాస్ మీకు అందిస్తాము. అండ్ రైట్ నౌ కాజల్ కి నేను ఇప్పుడు ఒక టాపిక్ ఇవ్వబోతున్నాను. ఓకే, మొత్తం 30 సెకండ్స్ పాటు తెలుగులోనే మాట్లాడాలి. నేను టైం కూడా చూస్తాను. ఓకే, మీ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది, ఆడవాళ్ళు అది కట్టుకుంటే మగవాళ్ళకి చాలా ఇష్టమైనది. సో చీర గురించి, ఎందుకంటే తెలుగు సాంప్రదాయ ప్రకారం అటు అందంగా ఇటు హుందాగా కనిపించేది చీర. సో ఆ చీర గురించి 30 సెకండ్ల పాటు నువ్వు మాట్లాడాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భారతీయ సాంప్రదాయం ప్రకారం 16 అణాల అచ్చు తెలుగు అమ్మాయి పట్టు చీర, అలాగే చీర లేదా లంగా ఓణి కట్టుకుంటే చాలా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తారు. అలాగే కాజల్ ఇవాళ ఈ పట్టు వస్త్రాలలో చాలా అందంగా కనిపిస్తుందని ఆనందపడుతూ భావిస్తూ ఉంది. మరి కాజల్ ఇవాళ ఇంత అందంగా కనిపించడానికి కారణం పట్టు వస్త్రాలు. అలాగే మన సాంప్రదాయం. నేను అడిగిన చీర గురించి, మీరు లంగా ఓణీలు లంగాల గురించి ఆడి గురించి, కాజల్ గురించి కాదు. నేను చీర గురించి అన్నప్పుడు చీర గురించి మాట్లాడు. అలా అంటే ఉగాది సెలబ్రేషన్స్ గురించి మాట్లాడమంటే ఉగాది మా అక్క సెలబ్రేట్ చేసుకుంటుంది ఉగాది, మా తాత సెలబ్రేట్ చేసుకుంటే ఉగాది, ఆ టైప్ లో ఉంటుంది. టాక్ అబౌట్ సారీ, టాక్ అబౌట్ చీర. ఓకే, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసారా కాజల్ అందంగా ఉంటది, కాజల్ కట్టుకుంది కాబట్టి పట్టు వస్త్రాలంట. తెలుగు సాంప్రదాయ ప్రకారం, అలాగే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం మన భారతీయ దుస్తులు అంటే ఏంటి అంటే చీర, పట్టు చీర అనే అందరూ భావిస్తూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి అలా నడుస్తూ ఉంటే చేతులెత్తి నమస్కరిస్తారు ఒక ఆడది చీర కట్టుకుంటే. చీర కట్టుకుంటేనే ఆ హుందాతనం, ఆ అందం అన్ని ఒక సమవేళం లాగా అనిపిస్తుంది. సమ్మేళనం ఉంటుందన్నమాట. అంటే హుందాతనం, అలాగే గౌరవం, అలాగే అందం ఇవన్నీ కలిసి కూడా ఉంటాయి ఒక్క చీరలోనే. మరి చీర ఆడది కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అబ్బాయిలకి కూడా ఈ మధ్య కాలంలో చీర కట్టుకుంటేనే ఆహా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఎంత హుందాగా ఉంది అని నయనానందం కోసం చాలా బాగా వీక్షిస్తున్నారు, చాలా బాగా ఆనందిస్తున్నారు. సో చేతు ఇచ్చిన 30 సెకండ్స్ అయిపోయాయని. అయిపోయాయని చెప్పడానికి నేను సో యూస్ చేస్తాను. ఓకే, నీ 30 క్షణాలు అయిపోయినాయి నువ్వు అంటావు కదా. ఓకే కాదు, చూసారా, ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోడు ఇలానే ఫైట్ చేస్తుంటాడు. ఫైట్ ఇట్లానే కొనసాగింది. చూస్తున్నా మీకు తెలుసు ఎలా చెప్పొచ్చు. 30 సెకండ్లు అయిపోయింది, లేకపోతే 30 క్షణాలు అయిపోయింది చేతు ఆపేయచ్చు అని అడగచ్చు కదా. సో 30 సెకండ్స్ అయిపోయింది కాబట్టి అని చెప్పేసి కవరింగ్ చేస్తుంది. మళ్ళీ గెలిచినట్టు బిల్డప్ ఇస్తుంది. కాదు అంటే సో అనేది బాగా వాడుక భాషలో వచ్చేసింది. అది మరి ఇందాకే చెప్పొచ్చు కదా, ఎందుకు గెంతినో అని చెప్పేసి. ఫైటింగే కదా టైం పాస్. మనం ఫైట్ చేసుకోకపోతే వాళ్ళు ఏమి ఎంజాయ్ చేస్తారు. నిజంగా నాకు డైరెక్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తే నీ కాళ్ళ మీద దండం పెట్టాలనిపిస్తుంది. నీ కవరింగ్ ఎక్కువ పడిపోయి సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. అది కూడా ఈ ఉగాది రోజున పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కరిస్తే చాలా బాగుంటది అంటారు కదా. ఏంటి అందులో ఆ సాంగ్ లో మండపెట్ట మలకపెట్ట ఉవ్వ అంటారు కదా, అట్లా. నమస్కారం. ఈ టైం పాస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి కాసేపట్లో నాకు కాజల్ టాస్క్ ఇవ్వబోతుంది. మరి నేను తెలుగులో ఎలా సంభాషిస్తా నాకు కూడా తెలియదు, తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయబోతున్నాం. యానం నుంచి సత్యనారాయణ గారు రిజిస్టర్ చేస్తున్నారు చేతు. సో లెట్స్ కాల్ సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీకు మీ కుటుంబ సభ్యులకి కాజల్ ఇంకా చేతు తరపున మస్త్ టైం పాస్ తరపున ఉగాది శుభాకాంక్షలు. మీరు మేడం అంటుంటే ఎలా ఉందో తెలుసా? మీ కూతుర్ని పట్టుకుని మేడం అంటారా మీరు? అన్నారు కదా. సన్నద్దు కాజల్ అని పిలవండి. అమ్మ కాజల్ అంటే ఇంకా బాగుంటుంది.
కాజులకి బాగుంది, ఇట్లానే పిలవండి మేడం అనొద్దు ప్లీజ్. ఇక్కడ చైతు కూడా ఉన్నాడు, మాట్లాడండి చైతుతో. సత్యనారాయణ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే చైతు గారు, బాగున్నారా? చాలా బాగున్నారండి, మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ఏంటి సార్? సత్యనారాయణ గారు, అండి ఉగాది సందర్భంగా మీరు గార్లు బూర్లు తింటారేమో, ఆ గార్లు బూర్లు మా పేర్లు పక్కన పెట్టకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇంతకీ ఏం చేస్తుంటారు సత్యనారాయణ గారు? సార్ నేను విశాఖపట్నం ఇండియన్ నేవీలో ఎంసీఎం గా పనిచేసండి, రిటైర్డ్ అయిపోయాను. ఓకే. రిటైర్డ్ అయిపోయి మొన్న లాస్ట్ ఇయర్ జూన్ లో యానంలో సెటిల్ అయ్యాను సార్. అది కురసాంపేట కమిటీ గార్డెన్ లో సెటిల్ అయ్యాను. సూపర్ అండి. అయితే మరి యానంలో ఉగాది సెలబ్రేషన్స్ గురించి మీరు మాకు తెలియజేయాలండి. ఎలా ఉంటాయి అక్కడ ఉగాది సెలబ్రేషన్స్? ఇక్కడ ఉగాది సెలబ్రేషన్ చాలా బాగుంటాయి సార్. గోదావరి తీరాన్ని ఉంటుంది కదా, ఆ గోదావరి తీరాన్ని ఉండటం వల్ల అందరూ స్నానాలకు వెళ్ళటం, స్నానాలు చేసి శివాలయాల్లోను రామాలయాల్లోను పూజ చేయటం అంతా ఇక్కడ బాగుంటదండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే యానానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మల్లాడి కృష్ణారావు గారు అని. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరు మొత్తానికి ఉగాది పద్ధతిని చేసి పంచిపెడతారన్నట్టుగా నాకు తెలిసింది. ఊరు మొత్తానికి అయ్యి ఏంటంటే ఇది చిన్న ఊరేం కాదు, ఇది యానా అనేది పెద్ద ఊరికి ఆయన పచ్చడి తయారు చేసి పంచిపెడుతున్నారు అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఆయన కోసం చెప్పట్లు. ఆయన ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ఇది ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ తరపున యానం తరపున మొత్తం ప్రజలంతా కూడా అండి ఈ ఉగాది సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆశయంతో ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఆయనకి, మీ అందరి తరపు నుంచి. ఓకేనా? అలాగే సార్. సత్యనారాయణ గారు ఇందాక చెప్పారు కదా మీరు నావీలో పనిచేశారని చెప్పేసి. అవును. మాకు ఆ నావీ గురించి కొన్ని ఏమైనా విషయాలు చెప్పండి, ఎందుకంటే విండమే కానీ ఎప్పుడు కళ్ళారు చూసింది లేదు. సో కొంచెం అక్కడ పని ఎలా ఉంటది, మనుషులు ఎలా ఉంటారు, దాని గురించి కొంచెం తెలియజేయండి. నావీ ఏంటండి, నావీలో అక్కడ మనకి యుద్ధానికి సంబంధించిన షిప్లు అన్నీ ఉంటాయండి. అక్కడ షిప్పుల్లో యుద్ధానికి సంబంధించిన షిప్పుల్ని మేము అక్కడ రిపేర్ చేయాలి అంటే డాక్ ఎక్కిస్తుంటాం. డాక్ లో ఆ షిప్పుల్ని రిపేర్ చేయటం, ఆ షిప్పుని కండిషన్ లో పెట్టడం, ఆ షిప్పుల్ని అప్పుడప్పుడు సీ ట్రైల్ వేసి చూడటం, ఇవన్నీ చేస్తుంటారండి. ఓకే, సీ ట్రయల్స్ వేస్తూ ఉంటారండి? సీ ట్రయల్స్ వేస్తూ ఉంటారా, వాటిని ఉపయోగిస్తూ ఉంటారా? సీ ట్రయల్స్ కూడా వేస్తుంటారా? సీ ట్రయల్స్ కూడా వేస్తుంటారా? ఆమె డిఫెక్ట్స్ ఉంటే బయటపడతాయి కదా. ఓకే. డిఫెక్ట్స్ ఉంటే బయటపడతాయి, అవి మళ్ళీ మనం రీఫిట్ చేసుకోవచ్చు అనమాట. సూపర్. చలో, అయితే మీరు నావి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా మిస్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ తరపు నుంచి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరే ఇంత యాక్టివ్ గా ఉన్నారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఏ రేంజ్ లో ఉన్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్టివ్ గానే ఉన్నారండి, ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అయ్యో లేదండి, ఎప్పుడు నాకు 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉంది. అబ్బాయి వైజాగ్ లో ఉన్నాడు. 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందండి. హైదరాబాద్ లో వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. 2 అమ్మాయిలు ఉన్నారండి. 2 అమ్మాయిలకి ఏమో ఇప్పుడు ఒక అమ్మాయి ఏమో బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది, ఫైనల్ ఇయర్ లో రాసిందండి, ఎగ్జామ్స్ రాసింది. ఇంకొక అమ్మాయి ఫస్ట్ ఇయర్ రాస్తుందండి. ఓకే అండి. సో ఇంకా మీకు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. ఇంకా మీకు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉందండి. మీ అబ్బాయి ఉన్నాడు కదండి, అబ్బాయి చూసుకుంటాడులేండి. మీరు హ్యాపీగా ఇలాగే రిటైర్ అయిపోయి ఇలాగే మా మస్తు టైం పాస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. టేక్ కేర్ అండి. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ మీకు, మీ కుటుంబ సభ్యులకి మా అందరి తరపున. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు గారు అని చెప్పేసి మా ఆయుష్ తగ్గించమాకండి, మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.
బాయ్ బాయ్. Bye. అదిరిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాము. నలుమూలలు అంటే మాకు తెలియని గ్రామాల నుంచి కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈ ఉగాదిని అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎస్ చైతు, ఇలాగే చాలా మందితో అసలు భారతదేశపు నలుమూలల నుంచి చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. యానం నుంచి, ఆ తర్వాత చెన్నై నుంచి, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి. సో భారత నలుమూలల నుంచి కాల్స్ వస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో కాజల్ టాపిక్ ఇవ్వాలి చైతుకి. ఆ టాపిక్ గురించి మర్చిపోతుందేమో అని అస్సలు అనుకోకండి. ఇంకాసేపట్లో ఇస్తాను. ఆ టాపిక్ ఏంటో చెప్తాను. చైతుకి గుండె పేలిపోద్దు, లేకపోతే గుండె పేలకుండా ఆ టాపిక్ గురించి అనర్గళంగా మాట్లాడేస్తాడో చూద్దాము. ఉగాది సెలబ్రేషన్స్ లో కాజల్ ఇంకాసేపులో నాకు టాపిక్ ఇస్తా అని చెప్పింది. ఆ టాపిక్ లో నేను 30 సెకండ్స్ పాటు తెలుగులో మాట్లాడాలి. సో నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి కాజల్ గారు మీ విషయానికి వస్తే, ఇందాక నేను 30 సెకండ్స్ అనర్గళంగా నిరర్గళంగా మాట్లాడేశాను తెలుగు. ఎక్కడ మాట్లాడలేదు, సో అనేసింది అంతే. చూస్తున్నా, మీకు తెలుసు కదా మాట్లాడిందో లేదో. ఓకే రెడీ. సో చైతు మాట్లాడతాడో లేదో చూద్దాం. ఆ టాపిక్ ఏంటంటే, ఏంటి? అమ్మాయిలకి బాగా ఇష్టమైనది, అబ్బాయిలకి ఇష్టమో కాదో నాకు తెలియదు, కానీ టాపిక్ ఇచ్చిన తర్వాత మాట్లాడు చైతు. సో బొట్టు గురించి. ఓకే, బొట్టు గురించి 30 సెకండ్స్. రెడీ రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందుగా అయితే మమ్మల్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ఉదయాన్నే లెగిసి పూజ చేసుకొని గుడికి వెళ్ళి మాట్లాడమంటే అవన్నీ మాట్లాడతావేంటి? బొట్టు గురించి కాదు, అట్లా కాదు. నువ్వు కూడా అలానే ఇంటరప్ట్ చేస్తావు కదా. ఓన్లీ బొట్టు గురించి మాట్లాడు. పొద్దున్న లేచి స్నానం చేసి గెలవాలి అంతేనా? చెప్పారా ఇంగ్లీష్ లో ఏమన్నా? వద్దు చేతు, మరి కానీ బొట్టు గురించి మాట్లాడు. బొట్టు గురించే మాట్లాడుతున్నా కదా. టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఉగాది పండుగ రోజున ఉదయాన్నే ఉగాది పండుగ రోజున ఉదయాన్నే లెగిసి తలంటూ స్నానం చేసి గుడికి వెళ్లి అక్కడ మన పంతులు గారు ఇచ్చేటువంటి బొట్టుని చక్కగా నుదుటిని అద్దుకొని అలా బయటికి వెళ్తే చాలా ఆనందాన్ని, చాలా సంతోషాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. బొట్టు అనగానే అందరూ అనుకోవచ్చు ఆడవాళ్ళే బొట్టు పెట్టుకోవాలి అని చెప్పేసి. కాదు, మగవారు కూడా బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తూ ఉంటే కనుక నేను కూడా బొట్టు పెట్టుకొని ఈ ఉగాది సంబరాల్ని జరుపుకుంటూ ఉంటాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా పుట్టుకతోనే బొట్టు అనేది మొదలైతూ ఉంటది. చిన్నపిల్లలకి నల్లటి బొట్టు పెడుతూ ఉంటారు దిష్టి తగలకుండా. ఆ తర్వాత ఆడవాళ్ళకి కుంకుమని పెళ్ళైన తర్వాత యూనో సౌభాగ్యంగా నేను 30 సెకండ్స్ తర్వాత సో అయిపోయింది కాబట్టి అన్నాను. నేను గెలిచిన అయితే. కానీ మస్తు చిన్నపిల్లలు నల్లబొట్టు దిష్టి, ఆ తర్వాత సౌభాగ్యం ఏమైనా పాయింట్ చెప్పాను అసలు. శబాష్. థ్యాంక్ యూ. ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, ఎవరు నిన్నేం ప్రోత్సహించట్లేదు. మంచిగా నేనే చెప్పాను. తెలుసు. చూస్తున్నా వాళ్ళు. నేను అనర్గళంగా చెప్పా. కాచల్ పట్టు చీరని తీసుకుంటే మగవాళ్ళు ఆనందంగా చెప్పింది. చైతు మాట కాదు, నా మాట కాదు, మీ మాటే వేదంగా మేము భావిస్తాం కాబట్టి భావిస్తాం కాబట్టి మీరు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీరు కాజల్ బాగా తెలుగులో మాట్లాడిందా లేదా చైతు బాగా తెలుగులో మాట్లాడిందా, మీకు ఎవరు తెలుగు బాగా నచ్చింది అనేది మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. ఓకేనా? అండ్ మీ మాటే మాకు వేదం కాబట్టి మీ మాటే మేము నమ్ముతాము, మీ మాటే ఫాలో అవుతాము. ప్లీజ్ మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి చైతు బాగా మాట్లాడండి వేసేయండి. ఓకే, చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేసి కనెక్ట్ చేయబోతున్నాం తెలుసా? శోభారాణి గారికి కాల్ చేద్దాం. ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు, అలాగే ఉగాది సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కనుక్కుందాం. హలో హాయ్ శోభారాణి. హాయ్ కాజల్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హాయ్ శోభారాణి, ఉగాది శుభాకాంక్షలు మస్త్ టైం పాస్ తరపు నుంచి. Thank you, Chedu. I'm great fan of yours. Thank you so much. ధన్యవాదాలు. ఏం చేస్తుంటావు? నేను B.Pharm 3rd year చేస్తున్నాను. ఎక్కడ? CMR College of Pharmacy. హైదరాబాద్. వెరీ గుడ్. హైదరాబాద్ నీకు ఫ్యాన్ అంటే హైదరాబాద్ లో రేడియో వింటారు కదా, టీవీ కూడా చేస్తారు. చెప్పు. మీ షో నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. నా కాలేజ్ 5కి వచ్చేస్తాను ఇంటికి, అండ్ 5 to 6 మీ షోనే చూస్తూ ఉంటాను. వెరీ గుడ్. ఇలానే నువ్వు ఒక్కదానివే చూడకుండా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా చూడమని చెప్పు. ఓకేనా? ఉగాది రోజున నాకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది నీ మాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
శోభరాణి ఇంకా నాకు మాట్లాడకుండా కాజల్తో మాట్లాడవా ప్లీజ్? ఏ అయ్యో పర్లేదు, నీకే కదా గ్రేట్ ఫ్యాన్, మాట్లాడబ్బా, ఛాన్స్ ఇస్తున్నా. మాట్లాడితే నీకు ఫ్యాన్ అయితే మాట్లాడు. అవునా, నేను మాట్లాడితే నాకు ఫ్యాన్ అయిపోతావా శోభరాణి? కాజల్ నువ్వు కూడా ఇష్టం నాకు. నేను కూడా, నువ్వు కూడా ఇష్టం నాకు. ఏంటో గట్టిగా చెప్పమా. కూడా ఇష్టం నాకు. ఇష్టమేనా? నేను కూడా ఓకే. నువ్వు ఓన్లీ చైతుకి ఫ్యాన్ ఏమో అనుకున్నా. చైతు అంటే ఇంకా ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. కాల్ కడుతున్నా. నేనంటే ఇంత, చైతు అంటే ఇంత అంటున్నా. ఇగో శోభరాణి, నాకు ఎంత మంది అభిమానులు ఉన్నా చైతు మాత్రం కాజల్ కి అభిమాని. చలో శోభరాణి, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసాం. నీ ఉగాది సెలబ్రేషన్స్ గురించి చెప్పు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఉగాది? ఉగాది తెలుగు న్యూ ఇయర్, ఐ మీన్ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది న్యూ ఇయర్. సో అక్కడే ఆగు, అట్లనే ఆగు. ఇంకా ఒక్క మాట చెప్ప మాకు, ఎందుకంటే ఇవాళ టాపిక్ యాక్చువల్ గా మేము ఒక టాస్క్ ఇస్తున్నాము. తెలుగులోనే మాట్లాడాలి, ఇది తెలుగు న్యూ ఇయర్ కదా. సో తెలుగులోనేనా? సో అలా అయితే నువ్వు 30 seconds ఉగాది సెలబ్రేషన్స్ గురించి తెలుగులోనే మాట్లాడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొద్దున్నే లేచి ఉగాది పచ్చడి తాగి, మమ్మీ చేసిన బొబ్బట్లు అవన్నీ తిని, మమ్మీ చేసిన మమ్మీ నువ్వు మాకు మా షోకి అభిమాని కాబట్టి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో లేదు, ఎలా ట్రై చేయడంలో తప్పేం లేదు. మళ్ళీ ఒకసారి ప్రయత్నించు. ఓకే సరే సరే రెడీ. పొద్దున్నే లేచి ఉగాది పచ్చడి తాగి, కొత్త బట్టలు వేసుకొని, అమ్మ చేసిన పిండి వంటలు తినేసి, ఇంకా స్నేహితుల్ని అలా కలిసి వాళ్ళతోని కాలక్షేపం చేసి, ఇంకా అలాగా రోజంతా సంతోషంగా గడుపుతూ ఉంటాం అన్నమాట. ప్రయత్నించడంలో తప్పేం లేదు. నువ్వు ప్రయత్నించడం వల్లే నువ్వు సక్సెస్ సాధించగలిగినావు. థ్యాంక్ యూ చైతు. సూపర్ శోభ. ఫ్రెండ్ మాట్లాడుతుంది. హలో, బిగ్ ఫ్యాన్ చైతు. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? నైనిక. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ డు యు డు నైనిక? Inter, I completed my inter second year. Okay, happy Ugadi Nainika. Thank you, wish you the same. Thank you very much. Nainika, hello. Happy Ugadi from Kajal too. Thank you Kajal. Thank you. Shobha వచ్చింది. Shobha వచ్చేసింది. నైనిక చెప్పు నా తరపున, ఓకే? నాతో అసలు మాట్లాడదు. చలో శోభ, సో హ్యాపీగా ఈ ఉగాది రోజున మస్తు టైం పాస్ లో నువ్వు జాయిన్ అయినావు. వాట్ యు వాంట్ టు సే టు ఆల్ ఆఫ్ వ్యూవర్స్ అవుట్ హియర్? ఏం లేదు, మస్త్ టైం పాస్ చూడండి. విల్ హావ్ ఫన్ అంతే. థాంక్యూ సో మచ్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యు. బై. థాంక్యూ. Bye. Have a wonderful day and have a wonderful new year. Super. Thank you very much. Bye bye Shobha, Nainika. Final గా అయితే శోభ మాత్రం ఎరగదీసింది. కాజల్ కన్నా చైతు కన్నా శోభనే తెలుగులో మంచిగా సంభాషించింది, మంచిగా ఉగాది సెలబ్రేషన్స్ గురించి చెప్పిందా. సో మనం ఇందాక మర్చిపోయాము, ఇప్పుడు శోభ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనం ఇందాక ప్రామిస్ చేసాం అంటే ఇందాక క్లిక్స్ లో కొట్టాము, ఇప్పుడు గట్టిగా శోభ. ఇప్పుడు మళ్ళీ కాజల్కి ఇంకో టాపిక్ ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకో ధైర్యం లేదా, దమ్ము లేదా నీకు? దమ్ము ధైర్యం ఉంది, కానీ చూసే వాళ్ళకి బోర్ కొడుతుందేమో అని. ఎందుకు బోర్ కొడుతుంది కాజల్ అంటే? మళ్ళీ స్టార్ట్ చేసింది కవరింగ్, మళ్ళీ స్టార్ట్ చేసింది. అంటే మరి తెలుగులో మాట్లాడుతుంటే మరి మీరు కొంచెం, నేను అలా నువ్వు అలాగే నలుపుతో చింపేసేదాన్ని. హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. కాదు ఇంకా చైతు తరపున, స్పెషల్ గా మస్తు టైం పాస్ తరపున. కమింగ్ టు ద పాయింట్, నేను కూడా ఇప్పుడు టాస్క్ ఏంటంటే 30 seconds తెలుగులో మాట్లాడడం కాదు, నేను కొన్ని థింగ్స్ నేమ్స్ చెప్తాను, వాటిని తెలుగులో ఏమంటారు చెప్పాలి. ఓకే, నేను ఇంగ్లీష్ చెప్తాను, వాటిని తెలుగులో ఏమనాలి. ఓకే, I'll try. Okay, okay, you have to. Okay, yes, I will. And all the good luck for that. Thank you so much. Your first thing, train. ధూమ శకటం. Super. Bottle. బాటిల్ ఏమంటారప్ప? బాటిల్ ఏమంటారు మీకు ఐడియా వచ్చిందా? ముంత అంటే కుండ. బాటిల్ ఏమంటారు మీకు తెలిస్తే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయండి. బాటిల్ డబ్బా అంటారా? నీళ్ళ డబ్బా. సరే, నీళ్ళ డబ్బా. ఓకే. ఫోన్, దూరవాహిని. ఓకే. నెక్స్ట్ స్లేట్.
పలక. స్లేట్ పెన్సిల్. బలపం. పెన్సిల్. పెన్సిల్. బలపం. పెన్సిల్. బలపం. బలపం అంటే స్లేట్ పెన్సిల్ ని బలపం అంటాం. పెన్సిల్ ని బలపం ఎలా అంటావు? పుస్తకపు బలకం. పుస్తకం బలకం అంట. బలకం బలకం కాదు. బలపం. పుస్తక బలపం. ఓకే. లైట్. వెలుగు. లైట్ ని వెలుగు అంటారా? ఓకే, మీ ఇంట్లో లైట్ వేయండి అన్నానికి మీరు వెలుగు వేయండి అంటారా? లైట్ కానీ వెల్ ట్రైడ్ కాజల్. సూపర్ సూపర్. ఎస్ కాజల్ ఇద్దు కానీ బట్ దానికన్నా ముందు వీ హావ్ టు కాల్ ఉపేంద్ర బికాస్ ఉపేంద్ర మన షో కి రిజిస్టర్ చేసుకున్నాడు. మిస్ కాల్ ఇచ్చి మీరు కూడా 7732077321 ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి లేదా మెసేజ్ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం. ఇప్పుడు ఉపేంద్ర కాల్ చేస్తున్నట్టు. లెట్స్ కాల్ ఉపేంద్ర. ఉపేంద్రకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. హలో, హాయ్ ఉపేన్. హలో, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. నీకు నీ కుటుంబ సభ్యులకి అందరికి కాజల్ ఇంకా చైతు తరపున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. సేమ్ టు. మరి ఉగాది సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటావు ఎవ్రీ ఇయర్? మా ఊర్లో చేస్తాం. మా ఊర్లో చాలా గ్రాండ్ చేస్తారండి. ఏ ఊరు మీది? మాది పాచిపండి అండి. ఎక్కడ? పాచిపల్లి. పాచిపండి అండి. పాతి బండ ఎక్కడది? పాచిపండ విజయనగరం జిల్లా అండి. విజయనగరం జిల్లాలో పాతి బండలో అసలు అద్భుతంగా ఒక రేంజ్ లో జరుగుతాయి అన్నమాట ఉగాది సెలబ్రేషన్స్. ఎలా జరుగుతాయి? 3 days సూపర్ జరుగుతాయండి. 3 days. వావ్. ఎలా 3 రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉపేంద్ర? చాలా సూపర్ గా అంటే 3 రోజులు యాత్రలో చాలా బయట ఉన్న జనాలు గట్రా సూపర్ చేస్తారండి. జాతరలో బాగా ఎంజాయ్ చేయి. మా తరపు నుంచి కూడా మా కోసం కూడా ప్రేయర్ చేయి. ఓకే, సరే అక్క. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ తమ్ముడు. ఉపేంద్ర. దేవుడిచ్చిన తమ్ముడు నాకు ఇవాళ ఒక తమ్ముడు దొరికాడు. ఉగాది సందర్భంగా నాకు ఒక తమ్ముడు ఇచ్చాడు దేవుడు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఎంత మంచి తమ్ముడిని ఇచ్చావు. పాతిబండ నుంచి తమ్ముడు ఇచ్చావా దేవుడా. అవును, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ మన షో చూస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాల్ చేసి అక్కడ ఉగాది సెలబ్రేషన్స్ గురించి చెప్పడము, అవి మనం ఇవాళ ఉగాది సెలబ్రేషన్స్ మస్తు టైం పాస్ లో తెలుసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది నాకు. చలో, ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బట్ దానికంటే ముందు కాజల్ గారు నాకు ఇందాక టాస్క్ ఇస్తా అన్నారు, దాని గురించి మర్చిపోయారు. గుర్తుంది చైతు, అస్సలు మర్చిపోలేదు. నేను ఇప్పుడు చేతుకి కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఆ వర్డ్స్ ని అచ్చమైన తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలన్నమాట. అండ్ చేతు, నీ ఫస్ట్ వర్డ్ వచ్చేసి కెమెరా. కెమెరాని తెలుగులో ఏమంటారు అంటే గాయత్రితో మాట్లాడక చెప్తారు. ఇప్పుడు గాయత్రి రిజిస్టర్ చేసుకుంది. లెట్స్ కాల్ టు గాయత్రి నౌ. కాల్ చేయి గాయత్రికి. యా, ఐఎమ్ కాలింగ్ గాయత్రి రైట్ నౌ. గాయత్రికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. లెట్స్ సే హాయ్ టు గాయత్రి రామ్. హాయ్ గాయత్రి. హాయ్ గాయత్రి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. కాజల్ ఇంకా చైతు షోలో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. వెరీ గుడ్. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి హ్యాపీ ఉగాది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా, మీ ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు గాయత్రి? ఈటీవీ ప్లస్ వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది. అందరూ వింటున్నారు, అందరికి హ్యాపీ ఉగాది. అందరి తరపున నీకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్ వాయిస్ కి ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ సో మచ్. యాంకరింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పులు మా అబ్బాయి యాంకరింగ్ అంటే యాంకరింగ్ సూపర్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. కానీ చైతు అండ్ కాజల్ కలిస్తేనే మస్తు టైం పాస్. నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇచ్చినా చైతు కాంప్లిమెంట్ ఇచ్చినట్టే. అవును, కదా చైతన్యం చేస్తారు అందరూ. చైతు ఉన్నాడు కాబట్టి కాజల్ ఉంది, కాజల్ ఉన్నాడు కాబట్టి చైతు ఉన్నాడు. సార్ ఉన్నాడు చైతు. నన్ను ఉన్నాడు అంటే ఉంది అంటే ఏంటో జరిగిపోతున్నాయి. మేము ఉన్నాం కాబట్టి మీరున్నారు ఇప్పుడు షోలో, తెలుసా? అవును. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్, నాకు కాల్ చేసినందుకు. టాకింగ్ ఫ్రమ్ ఏలూరు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఏలూరేనా? మా అమ్మమ్మ వాళ్ళది ఏలూరే. ఓకే. సో ఏలూరు వాళ్ళు చాలా మంది ఇప్పటి వరకు కనెక్ట్ అయ్యారు. అందరు చాలా స్వీట్ గా మాట్లాడారు తెలుసా. అసలు ఏలూరు బ్లడ్ లోనే ఉందనుకుంటా. చాలా మంచి వాళ్ళు అసలు. మొత్తం
ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే, కంట్రీలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. World లో ఉన్న వాళ్ళు కూడా అందరూ మంచి వాళ్ళు, కాకపోతే ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు అంటుంది కాదని కాదు. అర్థం చేసుకోవడం మేము అట్లా చెప్పం, మాకు మా షోలో ఎవరైతే కనెక్ట్ అవుతారో అందరూ మంచోళ్ళు. అస్సలా నిన్ను పట్టించుకోవట్లేదు. కాదు ఇప్పుడు చూడు, అయితే ఏలూరు కాకుండా మిగతా ఊర్లో వాళ్ళందరూ కాజల్కి యాంటీ అయిపోయింది, ఎందుకంటే ఏలూరు వాళ్ళే మంచోళ్ళు, మిగతా వాళ్ళు చెడ్డోళ్ళు అంటుంది. చెడ్డోళ్ళు అందరూ మంచి వాళ్ళు అని చెప్పామమ్మా, కాకపోతే వెళ్ళే వాళ్ళు కొంచెం ఈ ఆడవాళ్ళకి నిజంగా ఒంగోని నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం పది కాదు, ఒంగోని నమస్కారం చేయాలి. అలా మాటలు వద్దు, మాకు ఒంగుని చేయద్దు, సాష్టాంగ నమస్కారమే కావాలి. అవును కావాలి. పొర్లు దండాలు పెట్టేస్తాలే గాయత్రి నీ కోసం, ఓకేనా? పెట్టు ప్లీజ్. ఓకే థ్యాంక్స్. నేను కాదు పక్క పక్కన నుంచి ఉంటాం, నువ్వు మా చుట్టూ పొర్లు దండాలు పెట్టు. ఎగ్జాక్ట్లీ నీకు హైఫైయా. ఇగో పొర్లు దండాలు పెట్టి ఇద్దరు కాదు ఒకేసారి లాగేస్తే పేడ వదులుద్ది. ఏమన్నావు మళ్ళీ చెప్పు, ఏంటో అన్నాడు. పొర్లు నాకు కూడా దండాలు అర్థం కాలేదు, పక్కన నీకే అర్థం కాలేదు, ఫోన్ లో ఉంది నాకే అర్థం అవుతుంది. మీ ఇద్దరు మాట్లాడడం ఆపేసి నా మాటలు వింటే అర్థమైద్ది, ఓకేనా? అంటున్నాను చెప్పు. మీ ఇద్దరు మధ్యలో నుంచుంటే నేను పొర్లు దండాలు పెడతా కదా చుట్టూరు, అప్పుడు మీ ఇద్దరు కాళ్ళు లాగేస్తే పేడ పోద్ది అంటున్నా. అవును, ఈ అబ్బాయిని అస్సలు నమ్మకూడదు, పొర్ల దండాలు పెడితే కూడా కాళ్ళు లాగేస్తాడు. అవును, సో జాగ్రత్తగా ఉండండి మా అబ్బాయిలతో, ఓకే? సర్లే, ఇవాళ ఉగాది కాబట్టి అమ్మాయిల అబ్బాయిల ఫైట్ పక్కన పెట్టేద్దాము. ఉగాది సెలబ్రేషన్స్ ఇవాళ. సో నీ సెలబ్రేషన్స్ గురించి చెప్పు, ఉగాది సెలబ్రేషన్స్ గురించి. యా ఓకే, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓహో. ఓకే, సడన్ గా మీరు ఈ రోజు కాల్ చేశారు. ఈ రోజు నాకు పసుపు కొట్టారు. పసుపు కొట్టడం అంటే ఈ రోజు నుంచి మ్యారేజ్ పనులన్నీ స్టార్ట్ చేశారనమాట. చాలా ఎక్సైట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సేమ్ పిన్ సేమ్ పిన్. నీకు కూడానా? నేను వాళ్ళు పసుపు బట్టలు వేసుకున్నా అందుకు. కంగ్రాచులేషన్స్ అబ్బా. వాట్ ఏ కాయిన్సిడెన్స్ కదా. మీ ఆయన పేరేంటి? కాబోయే ఆయన పేరు? మా ఆయన పేరు ప్రవీణ్. ప్రవీణ్, ఓకే. కొంచెం సిగ్గుపడుతూ చెప్పొచ్చుగా. ఏది సిగ్గుపడుతూ చెప్పు. ప్రవీణ్. చలో, ఉగాది సందర్భంగా మీ ఆయన కాబోయే ఆయన ప్రవీణ్ కి ఏమన్నా మస్తు టైం పాస్ ద్వారా చెప్పాలంటే ఏం చెప్తావు? మస్తు టైం పాస్ ద్వారా ఎందుకు చెప్తాను, నేనే డైరెక్ట్ గా చెప్తాను. కానీ అమ్మా నమస్కారం. డైరెక్ట్ గా ఏం చెప్తావు? నేను ఫ్రెండ్ కదా, సీక్రెట్ గా చెప్పు, ఏం చెప్తావు? సీక్రెట్ గా అయితే ఫ్యూచర్ లో మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను, మీరు నన్ను బాగా చూసుకోండి. అంతేనా? ఐ లవ్ యూ చెప్పలేదు ఇప్పటి వరకు? అంటే చెప్పాను అనుకో. అది చెప్పాలంటే అలా చేస్తుంటే నాకు చేతులు కళ్ళు మూసుకోమని ఫస్ట్. కళ్ళు మూసుకోరా? మూసుకున్నాడు, అన్ని మూసుకుంటున్నా. మూసేసుకున్నాడు, చెప్పు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పాలి కదా. చెప్పు. ఓకే, ప్రవీణ్. లవ్ యూ టు ఫ్రమ్ ప్రవీణ్, ఓకే? ఏం చేస్తూ ఉంటారు ప్రవీణ్? మెడికల్ రిప్రజెంట్. ఓకే, పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తావు నువ్వు కూడా? చేస్తాను. వెరీ గుడ్. ఇద్దరు బాగా సంపాదించండి, ఫ్యామిలీని బాగా నడిపించండి, ఓకే? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇద్దరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. చెప్తున్నాడు చెప్పాను నాకు చెప్పే ఛాన్స్ మ్యారీడ్ లైఫ్ అని. మీ ఇద్దరు ఛాన్స్ ఇవ్వట్లేదు, నాకు చెప్పే ఛాన్స్ ఇస్తే చెప్దామని వెయిట్ చేస్తున్నాను. నీకు ఇంకా ప్రవీణ్ కి విషింగ్ ఆల్ ద గుడ్ లక్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ కాబోతుంది. ఇద్దరికి హ్యాపీగా ఉండాలి, ఈ ఉగాది నుంచి ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. టెన్షన్ మా పెళ్లికి తప్పకుండా రండి. వస్తాం, ఓకే? ఓకే. అండ్ పెళ్లిలో కంగారు ఉంటుంది, ఆ కంగారు ఏం పడమాకు, ఓకేనా? ఓకే, you'll be fine, okay? Start your new life with this new Ugadi, okay? Take care. Thank you. Bye. It was really very nice talking to you, Abba. And ఇందాక నుంచి చేతు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఏం చేతు? నువ్వు వదలవు కదా, నువ్వు ఇవ్వట్ల ఛాన్స్. ఛాన్స్ ఇస్తున్నా, అదే అడుక్కోవాల్సి వస్తుంది, నాకు ఇవ్వ ఛాన్స్ చెప్పాలి. అడక్క ముందే ఇస్తున్నా చేతు, తొందర పడతావు. తను కంగారు పడుద్ది పెళ్లిలో అని చెప్పినా కదా, కంగారు పడే క్యారెక్టర్ లా అనిపించలేదు. ఫుల్ ఎప్పుడెప్పుడు పెళ్లి అయిపోతే ఎక్సైటింగ్ గా ఉంది. విషింగ్ ఆల్ ది గుడ్ లక్ వన్స్ అగైన్. ఎట్లాంటి క్యారెక్టర్ అయినా పెళ్లి అనగానే ఆ టెన్షన్ వచ్చేస్తుంది. నీకెలా తెలుసు కాజల్? ఎన్ని పెళ్లిళ్ళు అటెండ్ అవ్వలేదు, ఎంత మంది పెళ్లి కూతుర్ని చూడలేదు. మా గ్రూప్ లో సిస్టర్స్, స్వీట్ సిస్టర్స్ అని ఒక గ్రూప్ ఉంది. వద్దు కాజల్, అనుభవించు. మా స్వీట్ సిస్టర్స్ అని ఒక గ్రూప్ ఉంది. ఆ స్వీట్ సిస్టర్స్ లో
బుల్లి సిస్టర్ కి మ్యారేజ్ అయిందనమాట మొన్న రేష్మాకి. పాపం తను పడ్డ టెన్షన్ ఇంత అంత కాదు, ఆ అమ్మాయి టెన్షన్ కి ఫీవర్, హెడేక్ అన్ని వచ్చేసాయి. అయ్యో సో పాపం. టెన్షన్ పడొద్దు అని మేము అందరం ఓదార్చాం అనమాట. Okay. సో అట్లా పాప మీ అమ్మాయి కూడా టెన్షన్ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడొద్దు అని చెప్తున్నా. సో ఫ్యూచర్ లో మనకు కూడా ఉంటది అనమాట టెన్షన్, మనం కూడా రెడీ Definitely. అయిపోవాలి టెన్షన్ పడడానికి. అవును, టెన్షన్ పడతారు, పెళ్లిల్లోనూ టెన్షన్ పడతారు, అండ్ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్ కి ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాడు. పెళ్ళైన చైతు. తర్వాత కూడా టెన్షన్ పడతారు, ఎప్పుడో మీ అందరికీ తెలుసు. అడుగు. ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఏం టెన్షన్ లేదు, కెమెరానే కదా నువ్వు అడిగింది. కెమెరానే. కెమెరాని తెలుగులో ఏమంటారంటే ఆ. కెమెరా అంటారు. అబ్బచ్చా, ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాను? కెమెరా అనరు. కాజల్ ఎక్కడికైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి చూడు, అక్కడ ఇక్కడ కెమెరాలు అమ్మబడును, ఇక్కడ కెమెరాలు అద్దెకి ఇవ్వబడును ఉంటుంది. వాళ్ళు తెలుగులో రాస్తుంటారు చేతు అవి. తెలుగులోనే రాసి ఉంటది కాజల్, కెమెరాలు అమ్మబడును, కెమెరాలు అద్దెకి ఇవ్వబడును అని చెప్పి అక్కడ మేము తెలుసుకున్నాం చెప్పినాము. సో కెమెరాని కెమెరానే కాదు, అంటారు. చిత్రీకరణ. సరే ఇంకోటి ఏమని అడుగుదాము అంటే చిత్రీకరణ యంత్రం అంటారు. బోంగేం కాదు, ఇంకోటి ఏమని అడుగు కావాలంటే. సరే అయినా నువ్వు ఓడిపోయావు. ఇంకోటి అవచ్చా, అడుగు. ఒక వాడికి ఎలా ఓడిపోతావు అంటే నువ్వు నిన్ను ఎన్ని అడిగాను, నువ్వు ఎన్ని చెప్పలేదు. అవును, వరుసగా నేను చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి అడుగు, నువ్వు వరుసగా అడుగు. కాదా? అవునా కాదా? నువ్వు న్యాయం నా వరుసగా సైడే అడుగు. ఉంది. అడగలేదు, ముందు ఇంకే తెలియదు క్వశ్చన్ కి ఆన్సర్ లో. ఆన్సర్ చెప్పలేదు, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తేనే కదా నీకే ఆన్సర్ తెలియదు. చెప్పు పోనీ. టీ పైన ఏమంటారు తెలుగులో? టీపై ఏంది? ఆ. టేబుల్ ని టీపై అంటారు. కాదు, టీ టీపై పై అంటే ఇదో ఇది ఉంది చూడు, చిన్న తెలుగులోనే టీపై అంటారు కాజల్. కాదు, ఇంగ్లీష్ లో టీ పై అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో టేబుల్ అంటారు. కాదు, పెద్ద టేబుల్ ని టేబుల్ అంటారు, టీ పైని టీ పై అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమంటారు? లైక్ చెప్పు, నువ్వు చెప్పు తెలుగులో ఏమంటారు? ఓడిపోయావా? ఓడిపోయాను. ఇంకోటి అడగను నేను. అడగద్దు. చెప్పేస్తున్నా చెప్పు, ఆలోచిస్తుంది ఏం చెప్పాలి. చెప్పేస్తున్నా, చాయ్ పాయ్ అంటారు. చూసిండ్రా, క్వశ్చన్ అడిగడానికి ఆన్సర్లు తెలియాలి, ఏదో ఒకటి అడగాలని కాదు. సో దీన్ని బట్టి ఉగాది సెలబ్రేషన్స్ లో ఎవరు గెలిచారు అంటే తెలుగులో మాట్లాడాలన్నా తెలుగులో అర్థాలు చెప్పాలన్నది చేతు తర్వాత కాజల్ తర్వాత అని మీకు అర్థమైపోయింది. ఇద్దరు విన్నర్స్. ఓకే, చూసిన మీరు కూడా విన్నర్స్. ఎక్కడ మళ్ళీ కాజల్ గురించి ఎక్కడ నన్ను నేను విన్నర్ వేసుకుంటే ఎక్కడ కాజల్ ఫీల్ అయిద్దా అని చెప్పేసి త్యాగం చేసిన. ఎందుకంటే ఇవాళ పండగ రోజు ఈ కొట్లాటలు, పండగ రోజు ఈ గెలుపు ఓటం లేకుండా ఈ ఉగాది నుంచి అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి మరొకసారి మా మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలో మనం ఏరి కోరుకొని బనానా, స్వీట్, అలాగే పుల్లగా ఏరుకొని తింటాం కదా, అలాగే లైఫ్ లో కూడా మీరు మీ ఫీలింగ్స్ ని ఎంచుకోవచ్చు. దానికి నిదర్శనమే ఉగాది అన్నమాట. సో అన్ని ఫీలింగ్స్ ని మిక్స్ చేసి ఎంజాయ్ చేయండి. ఉగాది పచ్చడి లాంటి లైఫ్ ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. విత్ దిస్ కాజల్ ఇంకా చైతు సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone. Keep smiling and enjoy every second of your life. Take care. Love you all. Happy Ugadi. Bye bye.